మెగా టైమ్స్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఆపరేషన్ సింధూర్పై లోక్సభలో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రకటన. కాసులకు కక్కుర్తిపడి జనాల ఆరోగ్యంతో చెలగాటం. 2 ఎకరాల్లో తాళ్ళు లేకుండా పత్తి పొలంలో గుంటుక పాసిన ఎద్దులు. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో భక్తి పారవశ్యం నడుమ నాగుల పంచమి వేడుకలు. పుల్లారెడ్డి ఇంజనీరింగ్లో గ్లోబల్ AI సెంటర్. ఇక వివరాల్లోకి వెళ్తే, హైపరైటిస్ కేసులు పెరుగుతున్నాయి. వైరల్ ఇన్ఫెక్షన్ల వల్ల కళ్ళు, చర్మం పచ్చగా మారడం, పోవడం, తిన్నా వాంతులు కావడం వంటి లక్షణాలు హైపటైటిస్ B వ్యాధిని అని ఆర్కా హాస్పిటల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ వైద్యులు జి రితేష్ రెడ్డి తెలిపారు. కర్నూలు నగరంలోని గాయత్రి ఎస్టేట్ ఆర్కా హాస్పిటల్లో విలేకరులతో వైద్యులు రితేష్ రెడ్డి మాట్లాడారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ రితేష్ రెడ్డి. నేను గ్యాస్ట్రోఎంట్రాలజీ కన్సల్టెంట్ని, ఆర్కా హాస్పిటల్స్, గాయత్రి ఎస్టేట్స్. ఈరోజు వరల్డ్ హెపటైటిస్ డే సందర్భంగా మీకు హెపటైటిస్ గురించి కొంచెం అవగాహన ఇద్దామన్నది ఈ చిన్న టాక్. సో హెపటైటిస్ అన్నది యూజువల్గా ఎందువల్ల జరుగుతుంది అనుకుంటే, ఫస్ట్ రీజన్ ఆల్కహాలిక్ హెపటైటిస్, అంటే మద్యము ఒక మోతాదు కంటే ఎక్కువగా తీసుకునే వాళ్ళకి లివర్ మీద ఎఫెక్ట్ అవ్వడాన్ని ఆల్కహాలిక్ హెపటైటిస్ అంటాము. రెండో కారణం వస్తే షుగర్, అంటే డయాబెటిక్ పేషెంట్స్ ఎవరైతే ఉంటారో షుగర్ సరిగ్గా కంట్రోల్ లేకుండా HbA1c లెవెల్స్ అన్నవి వాళ్ళకి దీర్ఘకాలికంగా ఎక్కువ ఉండడం వల్ల దానివల్ల కూడా లివర్ మీద ఎఫెక్ట్ పడుతుంది. దీన్ని మనము నాష్ అని అంటాము. నాష్ అంటే నాన్ ఆల్కహాలిక్ స్టియటో హెపటైటిస్, అంటే మద్యం తీసుకునే వాళ్ళకి కొవ్వు అధికంగా ఉండడం వల్ల, పొట్ట దగ్గర బరువు ఎక్కువగా ఉండడం వల్ల లివర్ చుట్టూ కొవ్వు చేరుకొని లివర్ ఎంజైమ్స్ అన్నవి చేంజ్ అవుతూ ఉంటాయి. దాన్ని మనం నాన్ ఆల్కహాలిక్ హెపటైటిస్ అంటాం. ఇంకా మూడో కారణం కనుక చూస్తే వైరల్ హెపటైటిస్ అంటాం. అంటే హెపటైటిస్ A, హెపటైటిస్ B, హెపటైటిస్ C అని 3 రకాల హెపటైటిస్లు అనేవి ఉంటాయి. హెపటైటిస్ B అండ్ C అన్నది యూజువల్గా మనకి రక్తం ద్వారా, అంటే చెడు రక్తం ద్వారా పాకుతుంటుంది. ఒకరు వాడుకున్న నీడిల్స్ ఇంకొకరికి వాడడం వల్ల పేషెంట్కి, లేదా రేజర్స్ షేర్ చేసుకోవడం వల్ల, లేకపోతే మనం బ్లడ్ని సరిగ్గా స్క్రీన్ చేయకపోవడం వల్ల ఇవ్వడం వల్ల, డయాలసిస్ మెషిన్స్ ఒకరి మీద వాడడం వల్ల, ఇలాంటి వాటి వల్ల వచ్చేది హెపటైటిస్ B అండ్ C అని అంటాం. వ్యాయామం చేయడం, బరువుని కంట్రోల్లో పెట్టుకోవడం, ఆయిల్ పదార్థాలు, ఫ్యాట్ ఉన్న పదార్థాలని తక్కువగా తీసుకోవడం, పీచు పదార్థాలని అధికంగా తినడం. పీచు పదార్థాలు అంటే అరటిపండు, పపాయ, వాటర్ మెలన్, ఆకుకూరలు ఇలాంటివి. లాస్ట్ది వైరల్ హెపటైటిస్. వైరల్ హెపటైటిస్ పేషెంట్కి యూజువల్గా మేమేం సజెస్ట్ చేస్తామంటే, ఒక చిన్న రక్త పరీక్ష, హెపటైటిస్ B లేదా హెపటైటిస్ C అన్న రక్త పరీక్ష ఒకసారి చేయించుకొని దాంట్లో కనుక పాజిటివ్ ఉంటే ఆ వైరల్ లోడ్ ఎంత ఉంది అనేది చెక్ చేసి, ఒక వైరల్ లోడ్ కంటే అధికంగా ఉంటే దానికి ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుంటుంది. మనకి ఈ మధ్య చాలా యాంటీవైరల్ డ్రగ్స్ అనేవి మార్కెట్లో ఉన్నాయి. హెపటైటిస్ Bకి టినోఫోవిర్ అల్ఫనమైడ్ అన్న మెడిసిన్, హెపటైటిస్ Cకి సోఫిస్లూవిర్ వెల్పటాసివిర్ అన్న మెడికేషన్స్. ఇవి చాలా తక్కువ కాలంలోనే వైరల్ లోడ్ని బాగా కంట్రోల్ చేసి లివర్ని ఎక్కువగా ప్రోగ్రెస్ అవ్వకుండా స్టేజ్ని, అర్లీ స్టేజ్లోనే లివర్ని మనని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. ఆటో ఇమ్యూన్ హెపటైటిస్ అనేది చాలా తక్కువగా చూస్తుంటాం మనము. అది వంశపారంపర్యంగా ఇందాకే మనం మాట్లాడుకున్నాము. దానికి మనం స్టెరాయిడ్స్ కానీ, అజథయోప్రిన్, ఇమ్యూనోసప్రెసివ్ డ్రగ్స్ కానీ ఇలాంటివి ఇవ్వడం వల్ల కంట్రోల్ అవుతూ ఉంటుంది. సో ఎటువంటి సిమ్టమ్స్ ఉంటే మనం గ్యాస్ట్రోఎంట్రాలజీ డాక్టర్ గారిని కలవాలి అని అంటే, బరువు అధికంగా పెరగకపోవడం, బరువు తగ్గడం, ఆకలి సరిగ్గా వేయకపోవడం, విరోచనాలు, వాంతులు అవ్వడం, పచ్చకామర్లు అంటే జాండిస్ అంటాము, తొందరగా అలసిపోవడము, మజిల్ ఎక్కువగా పుటప్ చేయలేకపోవడము, మజిల్ లాస్ అవ్వడం, ఇవన్నీ సార్కోపినియా అంటాం. ఇలాంటి కండిషన్స్ ఉన్నప్పుడు మనం చేసి 2-3 రక్త పరీక్షల వల్ల మనం కారణం అనేది బయటపడుతుంటుంది. ఒక స్కాన్ ఏమో అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అంటాము, అంటే పొట్ట బయట నుంచి స్కానింగ్ చేసి లివర్ స్టేటస్ ఎలా ఉంది, పొట్టలో ఏమైనా నీళ్లు చేరుకున్నాయా, అసైటిస్ అంటాము, స్ప్లీన్ సైజ్ ఏమైనా పెరిగిందా అని చూస్తాము.
సెకండ్ది లివర్ ఫంక్షన్ టెస్ట్, అంటే ఒక చిన్న రక్త పరీక్ష వల్ల జాండిస్ లెవెల్ ఎలా ఉంది, లివర్ ఎంజైమ్స్ ఎలా ఉన్నాయి, ఎస్జిఓటి ఎస్జిపిటి అనేది కనుక్కుంటాము. మూడోది ఏంటంటే వైరల్ మార్కర్స్, హెపటైటిస్ బి సి అన్న మార్కర్స్ అనేవి చూస్తూ ఉంటాం. లివర్ ఎంత తీవ్రంగా ఎఫెక్ట్ అయింది అన్నదానికి కూడా ఆల్కహాల్ పేషెంట్స్లో మేము కొన్ని స్కోరింగ్స్ అనేవి క్యాలిక్యులేట్ చేసుకొని ఎంత తీవ్రంగా ఎఫెక్ట్ అయిందో చూస్తుంటాం. సో ఎటువంటి చిన్న సమస్యలు ఎదుర్కొన్నా కూడా అది నిర్లక్ష్యం చేయకుండా తక్షణమే ఒక గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ని కలిసి దానికి తగిన చర్యలు, తగిన రక్త పరీక్షలు, తగిన ఆహారపు అలవాట్ల నియంత్రణలు, వ్యాయామం ఇవన్నీ చేయడం వల్ల మనము ఈ లివర్ సమస్యలు అన్నవి అరికడతాము. మన బాడీలో అతి పెద్ద ఆర్గాన్ అనేది స్కిన్ తర్వాత సెకండ్ ఇంపార్టెంట్ ఆర్గాన్ అనేది లివర్. చాలామంది హార్ట్, కిడ్నీ ఇవి మాత్రమే ఇంపార్టెంట్ అనుకుంటూ ఉంటారు. ఈ వరల్డ్ హెపటైటిస్ డే సందర్భంగా ప్రజలందరికీ లివర్ గురించి కొంచెం అవగాహన తీసుకొని వద్దామన్న ఉద్దేశంతోనే ఈ టాప్ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేసి పబ్లిక్ హెల్త్ ఎడ్యుకేషన్ అనేది ఇవ్వడానికి ఈరోజు మెయిన్ అజెండా. సారథ్యం పేరుతో జిల్లా పర్యటనలు ప్రారంభించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ నేడు 3వ రోజు కర్నూలుకు చేరుకున్నారు. హన్మకొండ జిల్లా వరంగల్ పబ్లిక్ స్కూల్లో దారుణం. అనుమానాస్పద స్థితిలో అటెండర్ పోలేపాక శ్రీనివాస్ మృతదేహం. గత 10 సంవత్సరాల నుండి ఇదే స్కూల్లో అటెండర్గా విధుల నిర్వహణ. విద్యార్థులు చూసి చెప్పే వరకు పట్టించుకొని యాజమాన్యం. బంధువులతో మంతనాలు జరుపుతున్న పాఠశాల యాజమాన్యం. మృతుని నివాసం కాజుపేట మండలం బట్టుపల్లి కొత్తపల్లి. మృతునికి 2 కూతుర్లు, 1 కుమారుడు. పెళ్లికి ఎదిగిన కూతుళ్లు, కుమారుడు ఎవరికీ పెళ్లి కాలేదని కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్. మీడియాను పాఠశాలలోకి అనుమతించని పోలీసులు, స్కూల్ సిబ్బంది. చెల్లెను అప్పటి నుండి పోనీ అంటే పోనిస్తలేరా? ఒక్క నిమిషం ఇప్పుడు పోయిన మనిషి అయితే రాడు. పంపిలే మాకు అందరు వర్క్ జరుగుతుంది కదా, అట్లా వర్క్ జరుగుతా అంటే నమస్తే చూస్తలేరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భాష్యం పాఠశాలల అధినేత రామకృష్ణ, కేశవరెడ్డి, పాఠశాలల అధినేత కేశవరెడ్డిలు రాజకీయ నాయకుల చెంతకు చేరుతున్నారు. ఓవైపు భాష్యం పాఠశాలల అధినేత రామకృష్ణ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చెంతకు చేరితే, కేశవరెడ్డి పాఠశాలల అధినేత కేశవరెడ్డి ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ చెంతకు చేరారు.
కర్నూలు నగరంలోని ఎస్పీజీ క్రైస్ట్ చర్చిలో జరిగిన ఎన్నికలలో గెలుపొందిన సభ్యులు ఇమ్మాన్యుయల్తో పాటు కమిటీ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా మీడియా మిత్రులకు ప్రత్యేకమైనటువంటి అభినందనలు. మరి 2025, 2028 ప్రయాణంకు గాను మరి క్రైస్ట్ చర్చ్ పాస్టరేట్ 1లో జరిగినటువంటి ఎన్నికల్లో మరి మా ప్యానల్కు అద్భుతమైనటువంటి విజయాన్ని అందించినటువంటి మా చర్చ్ సభ్యులందరికీ కూడా, ఓటర్స్ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ సందర్భంగా ఈ అద్భుతమైన విజయంలో మరి మాకు ఎనలేని కృషి చేసినటువంటి మా మహిళా మనులందరికీ మరియు ప్యానల్ సభ్యులందరికీ కూడా ఈ సందర్భంగా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు నిలిచిపోయి ఉన్నాయి చర్చిలో. వాటన్నిటినీ కూడా మరి మేము వాగ్దానం చేసాం. మరి ఈ సందర్భంగా మేము మీడియా ముఖంగా మా సభ్యులందరికీ తెలియజేస్తూ ఖచ్చితంగా చాలా ట్రాన్స్పరెంట్గా మేము మా పరిచర్యని 3 సంవత్సరాలు చర్చి అభివృద్ధికి పాటుపడుతూ ప్రతి ఒక్కరికి కూడా సకాలంలో అందుబాటులో ఉంటూ వారికి కావాల్సినటువంటి అవసరాలను మరి చర్చి సంబంధంగా వారికి ఇవ్వాల్సినటువంటి మరి ఏమైనా ఉన్నట్లయితే వాటన్నింటినీ కూడా పూర్తి చేస్తామని, వారి బాధల్లో వారి దుఃఖాల్లో మా సంఘము మా సభ్యులందరము కూడా పాల్గొని వారికి ఆదరణ కలగజేస్తామని తెలియజేసుకుంటూ మీరు ఇచ్చినటువంటి ఈ ఘన విజయాన్ని మరి 20 మందిని 100% స్ట్రైక్ రేట్తో మాకు ఇచ్చిన ఈ ఘన విజయాన్ని చర్చి అభివృద్ధికి మరి మా వంతుగా కృషి చేస్తామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. టీ పర్సీ ఇమాన్యుయల్, ఫార్మర్ సెక్రటరీ, క్రైస్ట్ చర్చ్ పాస్టరేట్ 1. థ్యాంక్ యూ. యేసు క్రీస్తు నామమున అందరికీ క్రైస్ట్ చర్చ్ ఎస్పీజీ పాస్టరేట్ 1 సంఘమంతటి తరఫున శుభాలు వందనాలు తెలియజేయుచుంటున్నా. 2025వ సంవత్సరము నుంచి 2028వ ట్రైనింగ్కు క్రైస్ట్ చర్చ్ పాస్టరేట్ 1లో పాస్టరేట్ ఎన్నికలు నిర్వహించడం జరిగినది. సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కును వినియోగించుకుని ఉన్నారు. మరి ఇక్కడ గెలిచినటువంటి అభ్యర్థులందరూ ఈ యొక్క లిఫ్ట్ విషయంలో కానివ్వండి, బ్యూటిఫికేషన్ చర్చి డెవలప్మెంట్ విషయంలో కానివ్వండి, సంఘ క్షేమాభివృద్ధి కొరకు మేము అనేకమైనటువంటి పనులు సంఘ సహకారంతో అందరి యొక్క ప్రార్థనలతో సమిష్టిగా పాస్టరేట్ కమిటీ మిమ్మల్ని అందరితో కలిసి మేము పనిచేస్తామని సంఘానికి తెలియజేస్తున్నా. సంఘం అందరూ కూడా ఓటు హక్కును వినియోగించుకుని ఉన్నారు. ఈ ప్యానల్కి ఓటేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మరి శిరస్సు వంచి నేను వారికి వందనములు తెలియజేసుకుంటూ జరగబోయే త్రైవార్షిక సంవత్సరంలో అనేకమైన అభివృద్ధి కార్యక్రమంలో మేము పాల్గొంటుండగా మీ అందరి సహకారము ప్రార్థనలు మా కొరకు ప్రార్థించాలని ఆ భగవంతుని మేము కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి పెద్దలకు మరి మీకు అందరికీ కూడా మరొకసారి వందనాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. వందనాలు. గుడ్ నేమ్స్. మై నేమ్ is Reverend P.M. Varaprasad, Deaner Chairman and Joint Chairman and Diocese of Nandal, Vice President. Thanks.
వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో హన్మకొండ ప్రెస్ క్లబ్లో యూనివర్సిటీ పేపర్ లీకేజ్ సినిమా వాల్ పోస్టర్ను ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా సినిమా దర్శక నిర్మాత నటుడు పీపుల్ స్టార్ ఆర్ నారాయణమూర్తి మాట్లాడారు. both printed electronic and యూనివర్సిటీ పేపర్ లీక్ నా స్నేహితుల సినిమా తీసిన యూనివర్సిటీ పేపర్ లీక్ అనే సినిమాని ఆగస్టు 22 ప్రారంభం చేశానండి. ఆ సందర్భంగా నేను వరంగల్ రావడం, అనుకోని రావడం, జాతీయ నాయకులందరినీ కలుసుకోవడం. సో నా సినిమాను ప్రమోట్ చేసే భాగంగా ఇది యూనివర్సిటీ ఎడ్యుకేషన్లో మీరందరూ సపోర్ట్ చేయాలంటే ఎంతో ఆనందంతో ఈ ప్రెస్ మీటింగ్ ఏర్పాటు చేసినటువంటి విద్యార్థి నాయకులు శ్రీ సంతోష్ గారికి, శ్రీ సాయి గారికి, రంజిత్ గారికి, మిగతా విద్యార్థి నాయకులందరూ కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నాను. వాళ్ళు ఇష్టం బ్రహ్మాండం చెప్పారు, సినిమా ఆలోచిస్తామని చెప్పారు, ఆలోచనలు కోరారు. సభాముఖంగా మీ మీడియా మిత్రుల ముఖంగా వారందరికీ థ్యాంక్స్ చెప్తున్నానండి. ముఖ్యంగా సో ఈ రకంగా చేస్తూ ఒక రకంగా అనేక మంది మరణాల కారణంగా వచ్చినటువంటి ఈ యొక్క తప్పుడు విధానాలకి వ్యతిరేకంగా నేను సినిమా తీశాను. సేమ్ టైం మా కాలేజీలోనే నెంబర్ 1 అనిపించుకోవడం కోసం నెంబర్ 1 to 10, 100 అని చెప్తూ మీడియా లేదా అండ్ ర్యాంకులు పోవాలని చెప్పి ఒక పబ్లిసిటీ పోస్ట్ చేస్తూ ప్రజల మైండ్ సెట్ మీద, విద్యార్థుల మైండ్ సెట్ మీద, ముఖ్యంగా తల్లిదండ్రుల మైండ్ సెట్ మీద మా కళాశాల దగ్గర మీ విద్యార్థులకే నెంబర్ 1 వస్తుంది, ఇక్కడే ఉద్యోగం వస్తాయి, ఇక్కడ బదులుతున్న ర్యాంకులు వస్తాయని ప్రములు కల్పిస్తూ ఆవిడ వచ్చిన తర్వాత ఫీజు దోపిడీ చేస్తున్నారు. సో ఈ రకంగా ఒక విశ్వాసంగా అయిపోయింది ఇంత మొత్తం ఈ కార్పొరేట్ ప్రైవేట్ సెక్టర్. పొద్దున్న నుంచి మాట్లాడుతున్నాను నేను. ది సేమ్ టైం కళాశాల నుంచి యూనివర్సిటీ బయట వచ్చిన తర్వాత ఈ విద్యార్థులకు ఉద్యోగాలు పెడుతుంటే ఆ ఉద్యోగాలు పెడుతున్నప్పుడు కూడా ఏ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసి గ్రూప్ 1, గ్రూప్ 2 ఎగ్జామ్స్ మళ్ళీ పత్రం జారీ చేస్తే అక్కడ కూడా మా కోచింగ్ సెంటర్ చదివిన వాళ్ళకే ఉద్యోగాలు వస్తాయి. మళ్ళీ ఎగిన అక్కడ కూడా వాళ్ళు దిస్ సార్ట్ ఆఫ్ మార్కెట్స్ లైక్ పేపర్ లీక్ కూడా చేస్తున్నారండి. ఉదాహరణకి మీకు తెలుసు కదా, మీకు ఈ మధ్యకాలంలో MBBS, PhD పేపర్ లీక్ అయిపోయింది. ఇన్ గుజరాత్, ఒరిస్సా, UP, Bihar, Delhi, what and everywhere all over India the paper leaks are going on like this. If paper leaks are going on like this, then what is the purpose of education? చూసి రాసిన డాక్టర్ అయితే పేషెంట్ పోతాడా? చూసి రాసిన ఇంజనీర్ అయితే విద్య నిలబడుతుందా? చూసి రాసిన అధ్యాపకుడు అయితే విద్యార్థులకు జ్ఞానం వస్తుందా? మొత్తం అంధకారం అయిపోతుంది. ద స్టూడెంట్స్ దే ఆర్ ది బిల్డర్స్ ఆఫ్ ద సొసైటీ అండ్ ద నేషన్ అండ్ ద యూనివర్స్. జ్ఞానజ్యోతులు వాడు ఆ మానవ వనరుల శక్తిని ఉపయోగించుకోవాలి, దాన్ని నిరుపయోగం చేయకూడదు. అలా కాకుండా ఉండాలంటే, జ్ఞానం అందరి చుట్టూ కావాలంటే, ఈ విశ్వానికి వెలుగును పంచాలంటే ఆ జ్ఞానజ్యోతిని కాపాడుకోవాలి. అలాంటి జ్ఞానజ్యోతుల్ని ఈ కార్పొరేట్ సెక్టర్ ఏవైతే ఉందో వాళ్ళ కబంధ హస్తాల్లో ఇంకించేశారు. వాళ్ళ కబంధ హస్తాల్లో కూరుకుపోయిన ఈ ఎడ్యుకేషన్, ఈ ముఖ్యంగా ఈ ఎడ్యుకేషన్ని బంధవిముక్తులు చేసి సేవారంగమైనటువంటి విద్యని, వైద్యని భారత ప్రభుత్వం జాతీయం చేయడమే కాదు, ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయాలని చెప్పిన సినిమే మా యూనివర్సిటీ పేపర్ లీక్. ముఖ్యంగా ఇది కేవలం విద్యార్థుల సినిమా కాదు, తల్లిదండ్రుల సినిమా. తల్లిదండ్రులు పూర్వం రోజుల్లో తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకి ఇచ్చే ఆస్తిపాస్తులు భూమో, పుట్రో, నగో నట్టు ఇచ్చేవారు. కానీ ఇవాళ దీనికి ఓన్లీ ఎడ్యుకేషన్, వాళ్ళ శ్రమతని సమస్తాన్ని ధారపోసి వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం ఎంతో కష్టపడుతున్నారు. ఎగ్జామ్ జరుగుతుంటే ఇది విద్యార్థులు వాళ్ళ పిల్లల ఎగ్జామ్స్ కాదు, తల్లిదండ్రులకి పెద్ద ఎగ్జామ్స్ అయిపోయి వేళ. అలాంటి తల్లిదండ్రులకి వాళ్ళ పిల్లలు ర్యాంకులు వస్తాయనుకున్న ర్యాంకులు రానప్పుడు, ఉద్యోగాలు వస్తాయనుకున్న ఉద్యోగాలు రానప్పుడు, ఈ పేపర్లు గెలుచున్నప్పుడు ఎంత మనోవేద గురుతారు. అలా కాకుండా ఉండాలంటే ఇమ్మీడియట్గా విద్యని, వైద్యని జాతీయం చేయాలి. ప్రభుత్వ రంగమే ఈ విద్యా రంగాన్ని బలోపేతం చేయాలి అని చెప్పిన నా యూనివర్సిటీ పేపర్ లీక్. ఇది ఆగస్టు 22 తారీఖు రిలీజ్ చేస్తానండి. యూనివర్సిటీ విద్యార్థులరా, కళాశాల విద్యార్థులరా, తల్లిదండ్రులరా, ప్రజలరా అందరూ దయచేసి చూడండి, నచ్చితే ఆదరించండి. ఏమాత్రం బాగున్నప్పుడు మనం చెప్పండి.
ఇంకా మీరు నడుస్తున్న తీరకి శక్తిని ప్రసరించండి. థ్యాంక్స్ అలా. థ్యాంక్స్. ఎయిడెడ్ విద్యా సంస్థల అభివృద్ధికి, ఎయిడెడ్ అధ్యాపకుల, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేసిన అలుపెరుగని మహనీయులు ఎంజే మాణిక్యారావు గారని ఉస్మానియా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సయ్యద్ సమీవుద్దీన్ ముజమిల్ అన్నారు. నేడు ఉస్మానియా కళాశాలలో అనుబంధ కళాశాల అధ్యాపక సంఘం ఆధ్వర్యంలో పూర్వ ఎమ్మెల్సీ ఎంజే మాణిక్యారావు శత జయంతి ఉత్సవాలలో భాగంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన అధ్యక్షత వహించి మాట్లాడారు. సీనియర్ లోకల్ సీనియర్ కాలేజ్ కర్నూలు నగర ప్రాంతంలో భారతీయ జనతా పార్టీ జెండాల తొలగింపు కొందరు బీజేపీ నాయకులు ఆవేదనకు గురయ్యారు. మరికొందరు ఆందోళనలో పడ్డారు. అయితే బీజేపీ జెండాల తొలగింపు వల్ల నష్టం ఎవరికి, లాభం ఎవరికని చర్చ కొనసాగుతుంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ స్పందన ఎలా ఉంటుందో చూద్దాం. బీజేపీ పార్టీ అంటే ఎందుకంత ఇష్టమని నన్ను చాలా మంది అడుగుతున్నారు. వాళ్ళందరికీ నేను చెప్పే సమాధానం ఇదే. నాకు బీజేపీ పార్టీ సిద్ధాంతాలంటే చాలా ఇష్టం. అధికారం ఉన్నా లేకపోయినా నమ్మిన సిద్ధాంతం కోసం అనుక్షణం పనిచేసే పార్టీ మా బీజేపీ. మా బీజేపీ పార్టీలోనే టీ అమ్ముకునే వ్యక్తి కూడా దేశానికి ప్రధానమంత్రి అవ్వగలడు. మా బీజేపీ పార్టీలోనే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు పివిఎన్ మాధవ్ ఉమ్మడి కర్నూలు జిల్లాలో పర్యటించారు. అనేక కార్యక్రమాల్లో పాల్గొనడంతో బీజేపీ శ్రేణుల్లో జోష్ నింపినట్లు అయింది. చెప్పాడు. ఆ విధంగా సుధాకర్ తందూరి ఛాయ్లో విఘ్నులైన కర్నూలు ప్రజలందరూ వస్తారు. వాళ్ళతో కలిసి మాట్లాడే ఒక గొప్ప అవకాశం నాకు ఈరోజు ఉదయాన్నే దొరకడం జరిగింది. ఆ విధంగా అందరూ కూడా అనేక రకాల ప్రశ్నలు వేశారు. అయితే మార్గదర్శనం చేయలేదు. మార్గదర్శనం కూడా చేయాలని కోరుకుంటాను. ఆ విధంగా ఏ విధంగా ముందుకెళ్ళాలి, మా పార్టీ బలోపేతం అవడంతో పాటు మనవి అనుకునే అనేక అంశాలు అందరికీ చేరే విధంగా
సో ఆ విధంగా ఈ యొక్క ఏదైతే నా పర్యటన ఉందో పర్యటనలో ప్రత్యేకతగా కొన్ని పనులు చేయాలనుకున్నాం. ఎవరైతే స్థానికంగా పుట్టి ఈ ప్రాంతానికి పేరు అలాగే ఈ ప్రాంతం యొక్క పురోభివృద్ధితో కారణభూతమయ్యారో ఆ మహానుభావులని సత్కరించి మన కార్యక్రమాన్ని ప్రారంభించారు. అలాగే మన ప్రాంతంలో ఉండే ఏవైతే మూలమైన విషయాలు ఉన్నాయో మనది అనుకునే విషయాలు వాటిని హైలైట్ చేయాలని చెప్పి అదేవిధంగా ఈ యొక్క కర్నూలులో ఈ స్థానానికి తీసుకొచ్చిన పుర ప్రముఖుల్ని కలిసే అవకాశం కావాలనుకుంది. ఆ విధంగా మొదటిది పార్టీ పని అయినా అతి ముఖ్యమైన పని మీ అందరినీ కలవటం కనుక ఆ విధంగా కలిసే ఒక కార్యక్రమం ఛాయ్ పే చర్చ. మా ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఒక ఛాయ్ అంగడి నుంచి ఆయన యొక్క జీవితాన్ని ప్రారంభించి ఛాయ్ అనుకుని ట్రైన్లో అమ్ముకుంటూ ఈరోజు అసాధారణంగా దేశ ప్రధానిగా మారటం ఏదైతుందో మనందరికీ ఆనందం. నా అభిప్రాయం కూడా ఏంటంటే విప్లవాలు కానీ ప్రపంచ గతిని మార్చే విషయాలన్నీ కూడా చిన్న చిన్న స్థానాల నుంచి ప్రారంభమవుతాయి. ప్రపంచ యుద్ధాలన్నీ కూడా చిన్న చిన్న చోట్ల జరిగిన తగు యొక్క కారణంగా అది మారింది. మన ప్రాంతంలో పల్నాటి యుద్ధం ఎందుకు వచ్చింది? 2 కోడి పందాల మధ్యలో జరిగిన చిన్న గొడవ అంత పెద్దదైంది. రెండో ప్రపంచ యుద్ధం కూడా ఏదైతే ఒక డచ్ని ఒక రాజుని యువరాజుని చంపేయటం కారణంగా ఆ 2 దేశాల మీద తగ్గు అది ప్రపంచ ఆ విధంగా చిన్న చిన్న కారణాల్లో. అలాగే మార్పు అనేది కూడా ఎక్కడ ప్రారంభమవుతుంది? చిన్న చిన్న ప్రాంతాల్లో ఇటువంటి చర్చల్లో ప్రారంభమవుతుంది. అది అలా పెద్ద ఉద్యమాలు కూడా అవుతాయి. సో ఆ విధంగా ఈ ప్రాంతంలో కూడా ఆంధ్ర ప్రాంతంలో ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో మా కమల జెండా ఎగరే ప్రయత్నం చేసే క్రమంలో మీ అందరినీ కలిసి అనేక విషయాలు తెలుసుకోవడానికి అవకాశం కలిగింది. అందరికీ ధన్యవాదాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.